ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా 10 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఎవరెవరికి వర్తిస్తుంది 10 అవర్స్ పాలిసీ? సార్ ఇది మెయిన్‌గా లేబర్ పీపుల్‌కి వాళ్ళకి వర్క్ అవుతుంది సార్. ఇంకా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్‌కి అనేది ఇంకా తీసుకురాలేదు సార్. దీనివల్ల మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా ఉంటున్నాయి సార్. ఎంప్లాయీస్‌లో కానీ మిగతా అందరిలో. ఐ వుడ్ సే ఇది కొంచెం డిఫరెంట్‌గా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా తీసుకొస్తే బావుంటుంది సార్. ఎలా అంటే ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లేబర్‌కి ఎక్కువ వర్క్ ఫోర్స్‌గా ఫిజికల్‌గా వర్క్ చేసే వాళ్ళకి తక్కువ అవర్స్ కంపేర్ టు మైండ్ యూజ్ చేసి లేదా స్కిల్ బేస్డ్‌గా యూజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవర్స్. అలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లేబర్‌కి డిఫరెంట్ వర్క్ అవర్స్ ఇస్తే ఇంకా ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇంకా బెటర్‌గా మనం అవుట్‌పుట్ తీసుకురావచ్చు సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏఎస్ఓ లాగా ఉన్నారు. అగైన్ యూ ఆర్ అస్పైరింగ్ ఫర్ గ్రూప్ 1 కదండీ. యెస్ సార్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ 10 గంటలు ఆఫీస్‌లో పనిచేయాలి. 10 గంటలు ఆఫీస్‌లో కూర్చోవాలి అని చెప్పిందనుకోండి. మీరు పని చేస్తారా? సార్ గవర్నమెంట్ మేడ్ దట్ రూల్ వీ విల్ డెఫినెట్లీ వర్క్ సార్. బట్ ఒకవేళ మా కన్సర్న్స్ ఉంటే ఇప్పుడు అంత వర్క్ మేము అక్కడ కూర్చొని చేయాలి అంటే ఫ్యామిలీ టైంని కొంచెం మిస్ అవ్వాల్సి వస్తుంది సార్. సో అది మేబీ ఇంకొంచెం రెసిస్టెన్స్కి కొంచెం దారి తీయచ్చు. సో మేబీ మాకు ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళతో కలిసి గవర్నమెంట్తో డిస్కస్ చేసి కొంచెం కన్సిడరేషన్ ఫీజిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా మేము ట్రై చేస్తాం సార్. అంటే మీరు గ్రూప్ 1 స్థాయిలోకి రాకముందే మీరు ఎంప్లాయీస్ యూనియన్ వాడదాం అనుకుంటున్నారా? ఆల్రెడీ మాకు గ్రూప్ 2లో కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి సార్. అది యూనియన్ అనే కన్నా ఒక ఎంప్లాయీస్ మొత్తం ఒక కలెక్టివ్ వాయిస్ లాగా ఒకవేళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు సింగిల్ మెంబర్ వెళ్ళి గవర్నమెంట్కి ఇష్యూస్ చెప్పలేదు కాబట్టి అందరి వాయిస్ని తీసుకెళ్ళడానికి మాత్రమే ఇవి ఏర్పడ్డాయి సార్. ఇట్స్ నాట్ లైక్ ప్రొటెస్టింగ్ అలా ఏం కాదు. మంచిగా డిస్కస్ చేసి బెనిఫిట్స్ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి.